నేను మీ రూప. సో మన ఛానల్ నేమ్ ఇస్ రూప143 రూప143 లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ మన పేరెంట్సే కావచ్చు, మన ఇంటోళ్ళే కావచ్చు, మన రిలేటివ్సే కావచ్చు, ఎవరైనా సరే మనం ఉన్నప్పుడు ఏం మంచిగా తీయగా నవ్వుతూ మాట్లాడతారు. మనం వన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయాం బ్యాక్ పించింగ్ చేసి మాట్లాడతారు. సో ఇక్కడ మనం కొందరిని దూరం పెట్టుకోవాలండి. ఎలాంటి వాళ్ళని? డబ్బున్నోని ఒకలాగా, డబ్బు లేనోని ఒకలాగా, అందంగా ఉన్నవాడిని ఒకలాగా, అందంగా లేనివాడిని ఒకలాగా. డబ్బు ఉంటే నువ్వు ఏది మాట్లాడినా సపాట్లు కొడతారు. ఒకటి డబ్బున్నోడంటే గుర్తుకొచ్చింది. డబ్బున్నోడు బ్రతకడానికి ఏం కావాలని డబ్బున్నోడిని అడిగితే మనశ్శాంతి ఉంటే చాలు అంటాడు. అదే క్వశ్చన్ డబ్బు లేనోడిని అడిగితే డబ్బు ఉంటే చాలు, మనశ్శాంతిదే ఉంది, చిటికలో తెచ్చుకోవచ్చు అని అంటాడు. ఇక్కడ డబ్బున్నోడు డబ్బు లేనోడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదున్నా లేకున్నా తృప్తి పడే మనసత్వం ఉండాలని నా ఫిలాసఫీ. సో డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. మనకు క్యారెక్టర్ ఉండాలి, ప్రియారిటీ ఉండాలి. డబ్బున్నా లేకున్నా ప్రయారిటీ చేంజ్ అవ్వద్దు. దట్స్ మెయిన్. ప్రయారిటీస్ చేంజ్ అవ్వద్దు. ఎందుకంటే ప్రయారిటీ క్యారెక్టర్ అనేది మనకు బిల్డింగ్కి పిల్లర్ లాంటిది. క్యారెక్టర్ అయితే లూజ్ అవ్వద్దు. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయిన్. సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే అస్సలు కోల్పోవద్దు. కొందరికి దూరం ఉండాలి. నువ్వు మంచిదానివి, మీ అక్క మంచిది, అది మీ ఈమె మంచిది, ఆ మంచిదని మన ముందు ఎవరైనా మాట్లాడతారు. మనం లేనప్పుడు రూపం మంచిది కాదు, అది మంచిగా, ఇట్లా మాట్లాడితే రఫ్ అండ్ టఫ్, అది ఇది అని మాట్లాడతారు. సో ఇలాంటి వాళ్ళకు చాలా దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అలా మాట్లాడే వాళ్ళకు దూరంగా ఉండు, విలువను పెంచుకో. దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు. అండ్ నువ్వేంటో వేరే వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. వాళ్ళు ఏదో ఖాళీగా ఉంటూ కాలుపుతూ పండుకుని ఉంటుంటారు. కానీ నువ్వు అలా కాదు. నీ లైఫ్లో నువ్వు బిజీగా ఉన్నావు. నువ్వేంటో వేరే వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఆ విషయం గురించి మాట్లాడితే నువ్వు బాధపడతావని తెలిసి కూడా నిన్ను బాధ పెట్టాలని మాట్లాడతారు. నువ్వు బాధపడతావు, యాజ్ యూజువల్ నువ్వు బాధపడతావు వాళ్ళు అన్నదానికి. కానీ అదే ఒక రోజున, ఒక 2 years కావచ్చు, 3 years కావచ్చు, ఎప్పుడో కావచ్చు, నువ్వు బాధపడ్డ దానికి రెట్టింపు ఒక రోజు వాళ్ళు బాధపడే టైం వస్తుంది. అప్పుడు తెలుస్తుంది. కర్మ విల్ ఫాలో. ఓకే. సో నిన్ను అన్న వాళ్ళు ఎవరు ఏం బాగుపడరు. అందుకు వాళ్ళ గురించి ఆలోచించి నీ విలువైన టైంని వృధా చేసుకోకు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అలాంటి టాక్సిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో దూరంగా ఉండు అండ్ ప్రశాంతంగా ఉండు. లైఫ్ హ్యాపీగా లీడ్ చేయి. ఓకే. థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.